భలే నేర్చుకున్నారే. దేవునికి కావాల్సింది హృదయం కదండి, దేవునికి కావాల్సింది ఆత్మారాధన కదండి, దేవునికి కావాల్సింది హృదయంలో చోటే కదా. దీనితో ఎన్ని వేషాలైనా వేయొచ్చా? గెహాజీ మనసేమో నయమాను బహుమతుల మీద ఉంటే, యోధా మనసేమో అన్నా కైపాలు ఇచ్చేటటువంటి ఆ డబ్బు మీద ఉంటే, ఆ దేవ మనసేమో లోకం మీద ఉంటే, దీనా మనసేమో లోక స్నేహం మీద ఉంటే, ఆకార మనసేమో ఎక్కడుందో తెలుసా? ఆ బంగారపు కమ్మి మీద ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలముగా మన మనసు ఎక్కడ? మనం ఇక్కడే ఉన్నాం, ఓకే, కాదనట్లా, కానీ మన మనసు ఎక్కడ? నువ్వు లోకము దృష్టిలో మంచిదానివి, మంచివాడి కావచ్చు. లోకం నిన్ను చూసి చప్పట్లు పడుతుందేమో, శాల్వాలు కప్పుతుందేమో, పూలదండలు వేస్తున్నారేమో. నువ్వు దేవునికి నచ్చకపోతే, అందరూ నిన్ను లైక్ చేస్తున్నారు అనుకోండి, దేవుడు డిస్లైక్ చేస్తే? అర్థమైందా ఈ మాట? అందరూ లైకులు చేస్తున్నారు నీకు, అందరు నువ్వంటే ఇష్టం. దేవుడు అన్నాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, డిస్లైక్ చేశారు. ఎట్లా పెడతారు? ఎట్లా ఉంటుంది చెయ్యి. అందరు ఇంతే అన్నారు నన్ను ఈ శ్లోకంలో, అందరు ఇంతే అన్నారు. దేవుడు మాత్రం ఇలా అన్నాడు. మనకు జీవితాన్ని పరిశీలన చేసుకుందామా? దేవునికి నచ్చినట్లుగా జీవించాలండి. దేవుడు నన్ను మెచ్చాలండి. ఇతరులు నన్ను మెచ్చకపోయినా నాకు పెద్ద దండగేమీ లేదు. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. మనం చదివినటువంటి ఈ వచన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ ఈ అత్యద్భుతమైనటువంటి మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితం అంతా సమర్పణతో కూడుకొని ఉన్నది. క్రైస్తవ జీవితం సమర్పణతో కూడిన జీవితమై ఉన్నది. సమర్పణ అనేది లేకుండా, సమర్పించుకోవడం అనేది మనకు జీవితంలో లేకపోతే అది సమస్యే అవుతుంది. సమర్పణ అనేది మనము లోకముతో నుండి లోక సంబంధమైనటువంటి ప్రతి దానిలో నుండి వేరై ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించి మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అందుకనే క్రైస్తవ జీవితం వేరుపరచబడటం, ప్రత్యేకించబడటం, దేవుని కోసం ప్రత్యేకముగా జీవించడం, ఇది క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు చూపించినటువంటి పద్ధతి. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుండి వేరు చేసి కనానులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. మనల్ని ఈ లోకములో నుండి వేరుపరిచి దేవుడు పరమ యెరూషలేమునకు, పరలోక రాజ్యంలోనికి, తన దగ్గరకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, మన యొక్క జీవితం అంతా సమర్పణతో కూడుకున్నది. మన యొక్క జీవితం సమర్పణతో నిండుకొనినటువంటిది. సమర్పించుకుంటే సమస్య ఏమీ లేదు, కానీ మనము సమర్పించుకోకపోతేనే సమస్య. పూర్తిగా మన యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చి వేసుకోవాలి, దేవునికి అర్పించుకోవాలి, దేవునికి అంకితం చేసుకోవాలి. వివాహమైతూ ఉన్నప్పుడు వివాహమైనటువంటి
భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు ఏం చేసుకుంటారు? వాళ్ళు అంకితం, సమర్పణ. క్రైస్తవ జీవితంలో చూస్తే సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణము చేస్తున్నాను, మాట ఇస్తున్నాను. దీంట్లో ఏముందంటే అంకితం, సమర్పించుకొని జీవించుట. ఒక భార్య తన భర్తకు జీవితకాలం అంతా కూడా తన భర్తకు అంకితము చేయబడి సమర్పించుకొని ఏ విధంగా అయితే జీవిస్తూ ఉందో, ఒక దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క బిడ్డ తన జీవితాంతము వరకు, జీవితకాలం అంతా కూడా దేవునికి ఏం చేయబడి జీవించాలి? సమర్పించుకొని జీవించాలి. కొన్నిసార్లు ఈ సమర్పణలో సమస్యలు ఉంటాయి. కొంతమంది సమర్పించుకోరు, కొంతమంది సగం సగం సమర్పించుకుంటారు, కొంతమంది పూర్తిగా సమర్పించుకొని జీవిస్తారు. 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు సమర్పణలో. కొంతమంది సమర్పించుకోరు, కొంతమంది ఏమో ఏం చేసుకుంటారంటే సగం సగం సమర్పించుకుంటారు. సగం సగం సమర్పించుకున్న వాళ్ళతోనే సమస్య. అటు లోకంలో ఉండరు, ఇటు దేవునితో ఉండరు. దీన్నే ఏమంటారంటే సగం సగం సమర్పణ అంటారు. సగం సగం సమర్పణ. అందుకని దేవుడు అన్నాడు, సంపూర్తిగా సమర్పించుకొని దేవునికి మనం అప్పగించుకొని మనం జీవించాలి. మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో, రోమిలకు రాసిన పత్రిక ఈ 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం ఏమేమి సమర్పించుకోవాలో 3 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. దేవుని పిల్లలముగా, ఆరాధకులముగా, దేవునితో మరి సహవాసం చేసేటటువంటి బిడ్డలముగా, దేవుని యొక్క సన్నిధిలో ఘనమైనటువంటి నామాన్ని బట్టి ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచే బిడ్డలముగా మనం చేయవలసినటువంటి పనులు ఏమిటంటే ఒక 3 పనులు చేయాలి. ఈ 2 వచనాల్లో ఒక 3 పనులు మనం చేయవలసినవి ఉన్నాయి. అవేంటో మనం ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మనం సమర్పించుకోవలసినది, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మనం సమర్పించుకోవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి? భక్త పౌలు అంటాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మీ శరీరములను దేవునికి ఇచ్చివేయండి. మీ శరీరములను దేవునికి అర్పించండి. మీ శరీరములను దేవునికి అప్పగించండి. మీ శరీరములను దేవునికి లోపరుచుకొనుడి అనే మాటలు ఇక్కడ ఉన్నాయి. మనం మాట్లాడుతున్నటువంటి మాటల్లో మొట్టమొదటి మాట, మనం దేవుని పిల్లలముగా మన శరీరములను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు, భక్త పౌలు ఒకసారి ఉత్తరం రాయాల్సి వచ్చింది. కొరింథీ సంఘములో ఒక ఉండకూడనటువంటి అలవాటు ఉందని, ఉండకూడనటువంటి ఒక అలవాటు ఉంది, ఒక పాపం ఉంది, ఒక చెడు ఉంది. ఆ చెడు గురించి పౌలు గారికి తెలిసినప్పుడు పౌలు గారు గద్దిస్తూ ఆ పత్రిక రాస్తాడు. మీలో ఇవి ఉన్నాయని నేను వింటున్నాను, మీరు తప్పు చేస్తున్నారని నేను వింటున్నాను. మీ శరీరముతో ఏవేవో లోక సంబంధమైనటువంటి పనులు, పాప సంబంధమైనటువంటి పనులు, శరీరంలో ఒక కోరికను అణుచుకోలేకుండా మీరు చేసే తప్పులు నాకు వినపడ్డాయి. క్రైస్తవ సంఘములో చేయకూడనటువంటి పనులు మీరు చేస్తున్నారు కొరింథీ సంఘమా, నాకు ఇలాంటి వినిపిస్తున్నాయి, జాగ్రత్త. ఈ ఆత్మ దేవునికి సంబంధించింది. ఈ ఆత్మ దేవునికి ఇస్తే సరిపోతుంది, హృదయం దేవునికి ఇస్తే సరిపోతుంది. కానీ ఈ శరీరాన్ని సాతానికి ఇచ్చేద్దాం అన్నట్లుగానే ఉంది వాళ్ళకి. చూశారండి ఆరాధికుడు ఎలా పంచి పెడుతున్నాడో? హృదయాన్నేమో ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇస్తున్నాడు. శరీరాన్నేమో ఎవరికి ఇస్తున్నాడు? సాతానికి ఇస్తున్నాడు. భలే పంపకాలు చేస్తాడు విశ్వాసి కొన్నిసార్లు. ఆదివారం ఆరాధన ఒక్క రోజే నేను నీ వాడిని, మిగతా 6 రోజులు సాతానుడు నేను ఫ్రెండ్స్, సాతానుడు నేను బాయ్.
సాతానుడు నేను చిన్ననాటి స్నేహితులం, మమ్మల్ని ఎవరు విడదీయలేరు అన్నట్టుగానే ఈ ఆరాధకుడు చేస్తాడు. ప్రభువా, ఈ ఒక్కరోజైనా 2 గంటలు నీ వాడను, 2 గంటలు నీ దానను, మిగతా సమయం అంతా సాతాను వాడనే, సాతాను దాన్నే. కొరింథీ సంఘములో ఒక విషయం పౌలు గారికి వినపడింది. ఏమయ్యా, పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, రక్షించబడినటువంటి వాళ్ళు, ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి వాళ్ళు, ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నటువంటి వారు చేసే పనులేనా ఇవి? మీ శరీరాన్ని పాపానికి అప్పగిస్తారా? మీ శరీరాన్ని దుర్నీతికి అప్పగిస్తారా? మీ శరీరాన్ని పాప చెడు కోరికలకు అప్పగిస్తారా? ఏమనుకుంటున్నారు? మీ దేహము మీది కాదు, మీ దేహము దేవుని యొక్క ఆలయం. దేవుడు కొనుక్కున్నాడు మీ దేహాన్ని, మిమ్మల్ని దేవుడు కొనుక్కున్నాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. మీ దేహముతో దేవుని మహిమపరచండి, మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ 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 దేహము దేవునికి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. భలే నేర్చుకున్నారే. దేవునికి కావాల్సింది హృదయం కదండి, దేవునికి కావాల్సింది ఆత్మారాధన కదండి, దేవునికి కావాల్సింది హృదయంలో చోటే కదా. దీనితో ఎన్ని వేషాలైనా వేయొచ్చా? ఈ శరీరంతో కుదరదు. అట్లా ఈ శరీరంతో ఎన్నో వేషాలు వేయొచ్చు అంటే కుదరదు. అక్కడేమో దేవదూత చొక్కా వేసుకుని మందిరానికి వస్తాను, బయటికి వెళ్ళిన తర్వాత ఆ కుక్యానికి ఆ ఇంట్లో తగిలించుకున్నటువంటి దయ్యపు చొక్కా వేసుకొని తిరుగుతానంటానికి లేదు. కొంతమంది అట్లా తయారయ్యారు. ఎలా పంచిపెడుతున్నాడండి? ఆత్మేమో దేవునిది, శరీరమేమో సాతానిది, దెయ్యానిది. ఇక్కడ కనపడతాడు, అక్కడ కనపడతాడు. అది పోనీయుడు, ఇది పోనీయుడు. ఈ విందు పోనీయుడు, ఆ విందు పోనీయుడు. ఏ విందు పోనీయుడు, ఏ విందు పోనీయదు. సాతానుతో స్నేహం స్నేహమే, దేవునితో ఆరాధన ఆరాధనే. ఒక రోజులో 2 గంటలేమో దేవునితో, మిగతా రోజులన్నీ ఆ దయ్యంతోనే, మిగతా రోజులన్నీ ఆ దయ్యంతోనే. దేవుడు అన్నాడు, ఇదిగో మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. ఓ కొరింథీ సంఘస్థులారా, ఏమో అనుకుంటున్నారు మీరు? శరీరంతో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? మీరు శరీరంతో ఏమైనా సాధించవచ్చు అనుకుంటున్నారా? శరీరాన్ని చూసుకొని మురిసిపోతున్నారా? శరీరాన్ని చూసుకొని మీ పాపానికి, మీ చెడు కోరికలకు అప్పగిస్తున్నారా? ఆరాధనకు వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, బలలో చేయి వేసేవాళ్ళు, ఇదేనా మీ యొక్క జీవితం? ఇదేనా మీ బ్రతుకు? జాగ్రత్త. మీ శరీరములను ఎవరికి సమర్పించుడి? దేవునికి సమర్పించుకోరుడి. ఏమండి, ఈ శరీరము దేవుడిచ్చిన శరీరం అండి. ఆదికాండము 2:7 ప్రకారముగా ఈ శరీరాన్ని దేవుడు చేశాడండి. మరలా అపోస్తలుల కార్యములో ఈ చేసినటువంటి శరీరాన్ని దేవుడు మరలా కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? పాపానికి, శాపానికి, సాతానికి దాసోహమై బానిసత్వంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మనల్ని పాపానికి, శాపానికి, సాతాను కబంధ హస్తాల్లో ఆయనకు అప్పగించబడి లోకానికి, లోక స్నేహాలకు, లోక వేషాలకు అమ్ముడుపోయినటువంటి మనల్ని, సాతాను యొక్క కార్యకలాపాలకు అమ్ముడుపోయినటువంటి మనల్ని దేవుడు తన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించాడు, మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ దేహము దేవునిదండి, దేవుడు నివసిస్తాడండి ఇక్కడ. అంతేకాని ఇదిగో శరీరంతో తప్పు చేసి, శరీరంతో లోకవేషాలు వేసి, శరీర కోరికలు నడుచుకోలేకుండా ఇష్టానుసారంగా లోకంలో తప్పు చేసి, పాడు చేసి, క్షణికమైనటువంటి ఆశలకు, క్షణికమైనటువంటి కోరికలకు వెళ్ళి ఆదివారం ఎంత బాగా వచ్చి ఆరాధన చేస్తున్నావు కొరింథీ సంఘమా? జాగ్రత్త. ఆనాడు వాళ్ళైనా, ఈరోజు మనమైనా. ఈ దేహము దేవునిది, ఈ దేహము దేవుడు కొనుక్కున్నది. నన్ను దేవుడు కొనుక్కున్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, స్వరక్తమిచ్చి సాధించుకున్నాడు, ఆయన స్వంతం చేసుకున్నాడు. ఈ దేహంతో నేనేం చేయాలి? నా దేవుని మహింపరచాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ ఈ శరీరాన్ని తిప్పకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఈ దేవుడు ఉండేటటువంటి ఆ శరీరాన్ని తిప్పకూడదు. మన యొక్క శరీరాన్ని సాతానుడికి అప్పగిస్తే, ఎండాకాలం చెరుకు రసం చేస్తారు చూసారా? చెరుకు రసం మిషన్లో చూసారా? ఇటు నుంచి 2 గంటలు పెడతాడు.
ఇటు నుంచి 2 గళ్ళ పెట్టి మళ్ళీ అటు తిరిగి వెళ్ళి మళ్ళీ దాన్ని వెనక తీసుకొచ్చి ఈ చెరుకు గళ్ళను ఆల్రెడీ ఒకసారి నలిగిపోయింది మళ్ళీ మధ్యలోకి మడత పెట్టి మళ్ళీ విషంలో పెడతాడు, మళ్ళీ పోతుంది, మళ్ళీ తీసుకొస్తాడు, మళ్ళీ ఈసారి 3 మడతలు పెడతాడు, మళ్ళీ చెరుకు రసం విషంలో పెడితే ఆ గ్లాసుడు రసం కోసం దానిలో ఉన్నటువంటి రసాన్ని పిండడానికి, దానిలో ఉన్నటువంటి రసాన్ని పిండి గ్లాసులో పట్టడానికి ఈ చెరుకు గడను ఆయన ఆ మిషన్లో 3-4 సార్లు మడత పెట్టాడు. ఇక దేనికని పనికి వస్తుంది అంటారా? చెరుకు గడ దేనికని పనికి వస్తుందా? మన యొక్క శరీరాలను సాతానుడికి అప్పగిస్తే అట్లనే చేస్తాడు మనకు శరీరాలు. చెరుకు గడ కంటే మిక్కిలి హీనంగా మన యొక్క శరీరాలను సాతానుడు ఏం చేస్తాడు? పిప్పి చేస్తాడు. పిప్పే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ శరీరానికి. చాలా మంది జీవితాలు చూడండి, వాళ్ళ యొక్క దేహాలను వాళ్ళ శరీరాలను పాపానికి అప్పగించేసుకొని, చెడు అలవాట్లకు అప్పగించేసుకొని ఏమండి అనేకమైన జబ్బులతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది జబ్బులతో సతమతమవుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడేమో క్షణికమైన కోరికలు కమ్ముకున్నారు, క్షణికమైన కోరికలు కావాలనుకున్నారు. ఇప్పుడేమో ఏమైపోయారంటే తెలుసా? సాతానుడు శరీరాన్ని ఏం చేశాడు? చెరుకు మిషన్లో పెట్టినట్టే మనకు శరీరాలను మన దేహాలను ఏం చేశాడంటే పనికి రాకుండా చేస్తున్నాడు సాతానుడు. ఓ దేవుని బిడ్డలారా, ఓ దేవుని యొక్క సంగమా, మీ దేహములను మీ శరీరములను ఎవరికి సమర్పించుకోనుడి? దేవునికి సమర్పించండి. ఆయన కొనుక్కున్నాడండి, స్వర్గం సంపాదించాడండి. ఈ దేహము దేవునిదండి, ఈ దేహముతో దేవుని మహిమపరచాలండి. లోకపు వేషాలు వేయటానికి లేదు. దేవుని యొక్క శరీరం దేవుని యొక్క మహిమార్థమై ఉన్నది, దేవుని మహిమపరచడానికి ఉన్నది. ఈ దేహమందున్నను దేహమును విడిచినను నేను దేవుని బిడ్డగా జీవించాలి, నేను దేవుని బిడ్డగా నేను బ్రతకాలి. ఈ దేహము ఈ దేవునిది, ఈ దేహము దేవునికి సంబంధించింది. ఈ దేహమును దేవుడు కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? తన స్వర్గం ఇచ్చి సంపాదించాడు. కొరింథీ సంఘమా, మీరు ఏయో చేస్తున్నారు. పాడు పనులు, చీకటి పనులు, లోకపు కార్యకలాపాలు మీరు చేస్తున్నారు. జాగ్రత్త బిడ్డలారా. బెత్తంతో రమ్మంటారా? కర్ర పట్టుకొని రమ్మంటారా? ఎలా రమ్మంటారు? మీరే చెప్పండి. విన్న వాక్యం వెళ్ళిపోయింది, పాడిన పాటలు ఏమైపోతున్నాయి, చేసిన ప్రార్థనలు ఎలా పోతున్నాయి, చేస్తున్నటువంటి ఆరాధనలు ఏమైపోతున్నాయి? జాగ్రత్త. మళ్ళీ ఒకసారి నాకిట్లా వినిపించిందా, ఇలా చేస్తున్నారని వినపడిందా, మీ అంతు చూస్తా, మీ పని నేను చూస్తా అన్నట్లుగా పౌలు గారు మాట్లాడాడు. ఇన్ని మాటల్లో ఒకే ఒక మాట, మన దేహము దేవునిది, మన దేహము దేవునికి సంబంధించింది. క్రైస్తవ జీవితం అంతా సమర్పణతో నిండి ఉన్నది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గారు వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రుడిని బలిపీఠం మీద పెట్టి దేవునికి ఏం చేశాడు? ఆయన సమర్పించాడు. సమర్పణ. మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుకొనుడి. యెఫ్తా కుమారులను మనం చూస్తాం. నేను యుద్ధంలో జయం పొంది తిరిగి వచ్చిన తర్వాత నా ఇంటిలో నుండి నాకు ఎదురుగా వచ్చేది ఏదైనా సరే, అది ఎవరైనా సరే, ప్రభువా దాన్ని నేను నీకు బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు. ఆయన విజయం పొంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత యెఫ్తా కుమార్తె తండ్రికి ఎదురుగా వస్తుంది. ఇంట్లో నుండి తండ్రిని ఎదుర్కొనడానికి తండ్రికి ఎదురుగా వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాడు తండ్రి యెఫ్తా. ఒక్కగానొక్క కుమార్తె, అన్న గాని, అక్క గాని, చెల్లి గాని, తమ్ముడు గాని ఎవరు ఉన్నట్లు బైబిల్ చరిత్రలో యెఫ్తా కుమార్తెకి లేదు. ఒక్కగానొక్క కుమార్తె ఎదురుగా వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నాన్న, దేవుడు నీ విషయంలో చేయవలసింది చేశాడు, మరి దేవుని విషయంలో నువ్వు అనుకున్నది చేసేయి అని అన్నాడు. ఎంత సమర్పణ అండి! ఇస్సాకు గారి యొక్క జీవితంలో సమర్పణ మనం చూస్తాం. యెఫ్తా కుమార్తె యొక్క జీవితంలో తన యొక్క సమర్పణ చూస్తాం. ఏది మన సమర్పణ? ఏది మన సమర్పణ? మన అర్పణ ఏది? మన త్యాగం ఏది? మనం దేవునికి మనల్ని మనం ఇచ్చుకున్నది ఏది? దేవునికి మనం సమర్పించుకోవాలి.
దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే, మన దేహాలను సమర్పిస్తే దయ్యంతో ఎందుకు తిరుగుతాం? దయ్యంతో ఎందుకు సహవాసం చేస్తాం? దయ్యంతో ఎందుకు స్నేహం చేస్తాం? దయ్యం భుజాల మీద చేతులు వేసుకొని ఎందుకు తిరుగుతాం? దేవునికి సమర్పించుకోలేదు కాబట్టి ఇన్ని వేషాలు వేస్తున్నాం లోకంలో. దేవుడు అన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ప్రభువా నేను నీ వాడను, ప్రభువా నేను నీ దానను, నన్ను స్వీకరించు, ఇదిగో నన్ను నేను మీకోసం నేను అర్పించుకుంటున్నాను, అప్పగించుకొనుచున్నాను, స్వాధీనపరుచుకొనుచున్నాను, నేను ప్రభువా నీ దానను, నీ వాడను అని మనం ఆరాధన చేయవలసినటువంటి వాళ్ళమైన. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 12వ అధ్యాయం 2వ వచనం చివరి లైన్, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అమ్మ వింటున్నారా? వినా. రెండవదిగా మనము సమర్పించుకోవలసినది ఏమిటి? మీ మనస్సును దేవునికి సమర్పించుకోండి. మొట్టమొదటిగా ఏమనుకున్నాం? మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి, అది మొదటి మాట. రెండవది ఏమిటంటే మీ మనస్సులను దేవునికి సమర్పించుకోండి. మనస్సు చాలా ముఖ్యమండి. మనం అంటాం కదా, వీడు చేస్తున్నాడు కానీ మనసు పెట్టి చేయట్లేదు, వీడు మాట్లాడుతున్నాడు కానీ మనసు పెట్టి మాట్లాడట్లేదు, ఈమె వడ్డిస్తుంది కానీ మనసు పెట్టి వడ్డించట్లేదు, ఈయన వెళ్తున్నాడు కానీ మనసు పెట్టి వెళ్ళట్లేదు, ఇష్టపూర్తిగా రావట్లేదు. వీటిలంతా ఏమిటి? మనస్సు చాలా ముఖ్యం. మన ఆరాధనలో కూడా మనస్సు పెట్టి ఆరాధన చేయాలి, మనస్సుతో ఆరాధన చేయాలి, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. మన ఆరాధనలో రెండవదిగా ఏమి సమర్పించాలి దేవునికి? మన మనస్సును దేవునికి సమర్పించాలి, మన మనస్సును దేవునికి ఇచ్చి వేసుకోవాలి. ఈ మనస్సు చాలా గంభీరమైనటువంటిదండి. మనస్సు ఇక్కడే ఉందా? మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది. కొన్నిసార్లు అనుకుంటాడు, భోజనం టైం అవుతుంది, వాళ్ళు పొద్దున్నే వచ్చి చెప్పి వెళ్ళారు, ఇది అవ్వాలా, నేను అక్కడికి వెళ్ళాలి. మనిషి మందిరంలో ఉన్నాడు, మనస్సు భోజనం మీద ఉంది. ఒకసారి ఆలోచన, మనస్సు ఎక్కడ తిరుగుతుంది? మనస్సు ఏ చోట్ల ఉంది? వాళ్ళు భోజనాన్ని పిలిచారని ఇంటి దగ్గర కూడా వండలా, ఇంటి దగ్గర కూడా వండలా. ఇది కనుక లేట్ అయితే అక్కడ అయిపోతుంది, ఇంటి దగ్గర కూడా లేదు. విన్న వాక్యం కూడా ఉండదు, ఇంకా విన్న వాక్యం కూడా మిగలదు, ఇంకా విన్న వాక్యం కూడా ఆవిరైపోద్ది. ఇంకెందుకు ఉంటుంది అది? నాకు మనసు లేదు, నాకేమి లేదు, మనసు లేదు, నాకేమి లేదు, మైండ్ సరిగా లేదు. ఆరాధికుడు దేవునికి రెండవదిగా మనం అర్పించుకోవలసింది ఏమిటి అంటే మన మనస్సును దేవునికి సమర్పించాలి, మన మనస్సును దేవునికి అప్పగించాలి. మనిషి ఒక చోట, మనసు ఒక చోట, మనిషి ఒక చోట, మనిషి యొక్క మనసు ఒక చోట ఉండి ఆరాధన చేస్తే కుదరదు. మన ఆరాధనలో దేవుని స్తుతించే విషయంలో మనస్సుతో ఆరాధించాలి, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో మన దేవుడైన యెహోవాను, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. గెహాజీ ఇక్కడ ఉన్నాడు కానీ, గెహాజీ ఎక్కడ ఉన్నాడు కానీ మనసు ఎక్కడుంది? బంగారం మీద ఉన్నది, బట్టల మీద ఉన్నది, బహుమతుల మీద ఉన్నది. అందుకనే కుష్ఠరోగం కూడా వచ్చింది ఎంబడిబడి. మందిరములో ఉండవలసిన వాడు, ఆరాధనలో ఉండవలసిన వాడు, మందిర ఆవరణములో ఉండవలసిన వాడు మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనస్సు అయ్యయ్యో దాటిపోతున్నాడే, వెళ్ళిపోతున్నాడే, తీసుకోవలసిందే, పొందుకోవలసిందే, పోగొట్టుకున్నానే, అయ్యో ఎట్లా సాధించుకోవాలా, ఎట్లా వాటిని తీసుకురావాలా ఇంటికి, వాటిని వెనక్కి ఎలా మళ్లించాలా అని అబద్ధమాడాడు. తన యొక్క సేవకుడి పేరు చెప్పుకున్నాడు, అబద్ధమాడాడు. మనసు ఎక్కడో ఉంది, అది మొదటిది. యోధ దేవునితోనే ఉన్నాడు, దేవుని దగ్గరే ఉన్నాడు, దేవునితో ఉన్నట్టుగానే ఉన్నాడు.
ఆ బల్ల దగ్గర ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ మనసు ఎక్కడుందో తెలుసా? అన్న కయపాలు ఇచ్చేటటువంటి డబ్బు మీద ఉన్నది, వెండి నాణ్యాల మీద ఉన్నది. ఎక్కడ నీ మనసు ఎక్కడ? మన మనసు ఎక్కడ ఉంటుంది? అందుకనే దేవుడు అంటున్నాడు, మీ మనస్సును దేవునికి సమర్పించుకోండి, మీ మనస్సును దేవునికి ఇచ్చివేయండి. మీ శరీరాన్ని ఇచ్చేసారా? అది మొదటిది. రెండవది, మీ మనస్సును దేవునికి ఇచ్చేసారా? మనము మన శరీరాలను దేవునికి సమర్పించామా? మనము మన యొక్క మనస్సులను దేవునికి ఇచ్చివేసామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వాళ్ళమైనా, మనల్ని మనం దేవునికి సన్నిధిలో అప్పగించుకోవలసినటువంటి వాళ్ళమైనా, అర్పించుకోవలసినటువంటి వాళ్ళమైనా కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మనస్సును, మన యొక్క మనస్సును దేవునికి సమర్పించుకోవలసినటువంటి వాళ్ళమైనా, మన మనస్సును దేవునికి ఇచ్చివేసుకోవలసినటువంటి వాళ్ళమైనా. మనం ఇక్కడ ఉన్నాము కానీ, మనం కొన్నిసార్లు మందిరాల్లో ఉంటాము కానీ, మనం కొన్నిసార్లు దేవునితోనే ఉన్నట్లుగా ఉంటాము కానీ, మనం కొన్నిసార్లు దేవుని దగ్గరే ఉన్నట్లు ఉంటాము కానీ, తిరిగేది మాత్రం అన్నా కైపాల దగ్గర, ఉండేది మాత్రం మనస్సు వాళ్ళిచ్చే డబ్బు మీద. గెహాజీ ఉన్నది మాత్రం దేవుని మందిరములోనే, ఉన్నది మాత్రం దేవుని దగ్గరే ఉన్నాడు, కానీ గెహాజీ మనస్సు మాత్రం నయమాను తెచ్చినటువంటి బహుమతుల మీద ఉంది, నయమాను ఇచ్చేటటువంటి కానుకల మీద ఉన్నది, నయమాను తెచ్చినటువంటి మూటల దగ్గర ఉంది, సంచుల దగ్గర ఉంది. అక్కడేం చేస్తుందిరా నీ మనసు? గెహాజీ దేవుని మందిరం ఉండాలి కదా, దేవుని దగ్గర ఉండాలి కదా. మనిషి ఒక చోట, మనస్సు మరి ఒక చోట. కుదరదు ఆరాధన, అట్లా కుదరదు. రెండో పాయింట్లో ఉందా? యోధ, నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, బల్ల దగ్గర ఉన్నావు, కానీ నీ మనసు ఎక్కడుందంటే అన్న కైపాలు ఇచ్చేటటువంటి ఆ వెండి నాణ్యాల మీద నీ మనస్సు ఉన్నది. గెహాజీ మనసేమో నయమాను బహుమతుల మీద, సంచుల మీద ఉంటే, యోధా మనసేమో అన్నా కైపాలు ఇచ్చేటటువంటి వెండి నాణ్యాల మీద, బేరసారులు ఎంత అడిగితే బాగుంటుంది, మా గురువు గారిని ఎంత కమ్మేస్తే బాగుంటుంది, మా గురువు గారిని ఎంతకు బేరం పెడితే బాగుంటుంది, ఎట్టాగు ఈయన రాజు అయ్యేటట్లేడు, నేనేం ఆర్థిక శాఖ మంత్రిని గాను, ఫైనాన్షియల్ మినిస్టర్ని గాను, కాబట్టి యేసు ప్రభువుని నమ్మేస్తే ఎంతో కొంత మిగులుద్ది కదా. ఇందాక కొరింథీ సంఘం, ఈ ఆత్మేమో దేవునిది, శరీరమేమో ఏమన్నా చేసుకోవచ్చు, సాతానుది. అది ఎట్లా పంచిపెట్టేశాడండి. ఈయన యోధ అనుకుంటున్నాడు, గురువు గారిని ఎంతకు బేరం పెడితే బాగుంటుంది, ముందు ఎంత చెప్తే బాగుంటుంది, బేరం పెట్టేశాడు. గెహాజీ ఏం చేస్తున్నాడు? పరిచర్య కంటే, ఆరాధన కంటే, ప్రార్థన కంటే, దేవుని పిలుపు కంటే నయమాను తెచ్చినటువంటి బహుమతుల మీదనే తన మనసు ఉంది. ఈ రోజున మన మనసు ఎక్కడండి? మన మనసు ఎక్కడుంది? ఆరాధికులముగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన మనసు ఎక్కడ? మన మనసు ఎక్కడ? మన యొక్క శరీరాలు ఎక్కడ? కొరింథీ సంఘమా, మీరు అనుకుంటున్నారేమో ఆత్మ దేవునిది, శరీరంతో మా వేషాలు మేము వేసుకుంటాము, పిచ్చి వేషాలు వేసుకుంటున్నాం అనుకుంటున్నారేమో. జాగ్రత్త, మీ దేహము దేవునిది, మీ దేహముతో దేవుని భయంపరచండి. ఈ దేహం దేవునిదండి. ఎట్లా పడితే అట్లా జీవించడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ పడేసుకోవడానికి లేదు. ఇది మీ దేహముతో దేవుని మహింపరచుడి. రెండో పాయింట్లో ఉన్నాం. మొట్టమొదటిది, మీ శరీరంలో ఆయన్ని సమర్పించుకోండి. అది మొదటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. రెండవది ఏమిటంటే మనం ధ్యానం చేసుకుంటున్నాము, మీ మనస్సు దేవునికి సమర్పించుకోండి. మనసు ఒక చోట, మనిషి ఒక చోట, నువ్వు ఒక చోట, నీ మనిషి ఒక చోట. గెహాజీ ఒక దగ్గర, గెహాజీ మనస్సు నయమాను మూటల మీద. యోధా ఒక చోట, యోధా మనస్సు ఏమో ఆ అన్నా కైపాలు ఇచ్చేటటువంటి వెండి నాణ్యాల మీద. దేవా ఇక్కడున్నాడు, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయాడు. దేమ పరిచర్యకను వచ్చాడండి. పౌలు దగ్గర ఉండవలసిన వాడు లోకమును స్నేహించి దేమ ఏమైపోయాడు? పౌలు గారిని, పరిచర్యను, పిలుపును వదిలిపెట్టుకుని వెళ్ళిపోయారు. మనసు ఎక్కడ ఈరోజు? పార్టీ మీదో, ఫంక్షన్ మీదో. ఎవరు గెలుస్తారంటారు? మెజారిటీ ఎంత వస్తుంది? మనం గెలుస్తామా? ఈసారి వస్తామా? ఈసారి ఆయన ఓడిపోతాడా? మనం వస్తామా? మనసు ఎక్కడ? మనసు ఎక్కడ? ఈ ఎండాకాలం కదండి, ఒక ముద్ద తింటే చెట్టు కింద కాసి కూర్చొని ఆ రాజకీయం మాట్లాడి తిట్టడమో, తిట్టించుకోవటమో, ఏదో ఒకటి చేసి
గొడవలు ఉండటమో గొడవ చేయటమో ఏదో ఒకటి చేసి ఇంటికి అరుచుకుంటూ రావడం. ఇదే కదా మనిషి చేసేది. దేవుడు అన్నాడు, నీ మనసు ఎక్కడా? నీ మనసు ఎక్కడుంది? గెహాజీ నీ మనసు ఎక్కడ? యోధ నీ మనసు ఎక్కడ? దేమ నీ మనసు ఎక్కడ? ఓ దీన నీ మనసు ఎక్కడ? ఇక్కడ ఉండాలి కదా నువ్వు దీన. షెకెము వాళ్ళ యొక్క స్త్రీలతో, షెకెము వాళ్ళతో సహవాసం చేసి చెడిపోయి తిరిగి వచ్చావు కదా దీన. నీ మనసు ఎక్కడుంది? ఈ రోజున మనిషి యొక్క మనసు కోతి లాంటిదంటది. మనిషి యొక్క మనసు ఎలాంటిది? అది కోతి లాంటిది. ఒక దగ్గర ఉంటుంది, అది ఉండదు. ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి ఎగురుతూ దూకుతూ గెంతుతూ ఏమండి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది ఆ కోతి. అని ఏంది అట్లా చేస్తున్నావు? ఏంది అట్లా ఉంది ఏంటి? నీ మనస్సు మనసులాగా లేదు, కోతిలాగా ఉంది. కాసేపు లోకంలో దూకుతాడు, కాసేపు దేవుల్లో దూకుతాడు, కాసేపు సాక్ష్యం అంటాడు, కాసేపు సాతానుడు అంటాడు, కాసేపు ఏమో గెహాజీ మందిరం అంటాడు, ప్రవక్త అంటాడు, తర్వాత డబ్బు అంటాడు. ఆకాను 4వ సంగతి చెప్తున్నాను. ఆకాను నువ్వు దేవుని స్తుతించవలసిన వాడి బంగారపు కమ్మి తీసుకొని వచ్చి ఎక్కడ దాచిపెట్టావు? గుడారం మధ్యలో దాచిపెట్టావు. దాన్ని బట్టే కదా ఇశ్రాయేలు ఓడిపోయారు. నీ మనసు ఎక్కడ? గెహాజీ మనసేమో నయమాను బహుమతుల మీద ఉంటే, యూదా మనసేమో అన్నా కైపాలు ఇచ్చేటటువంటి ఆ డబ్బు మీద ఉంటే, దేవ మనసేమో లోకం మీద ఉంటే, దీన మనసేమో లోక స్నేహం మీద ఉంటే, ఆకార మనసేమో ఎక్కడుందో తెలుసా? ఆ బంగారపు కమ్మి మీద ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలముగా మన మనసు ఎక్కడ? మనం ఇక్కడే ఉన్నాం, ఓకే కాదనట్లా, కానీ మన మనసు ఎక్కడ? మన మనస్సు దేని మీద ఉంది? వేటి మీద నీ మనసును దృష్టి నిలుపుకున్నావు? వేటి మీద నీ మనసును లగ్నం చేసుకున్నావు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ. హెబ్రీ 12:1-2 మన మనస్సు దేవుని మీద, మన మనస్సు శిలువ మీద, మన మనస్సు ఆరాధన మీద, ఆయన స్తుతి మీద మన మనస్సును నిలుపుకొనవలసినటువంటి వాళ్ళమైనా. మనస్సు నిలుపుకోక, మనస్సును అదుపు చేసుకోక చాలామంది నష్టపోయారండి. చాలామంది నష్టపోయారు. ఒక విషయం చెప్పనా? శరీరాన్ని మనస్సు నియంత్రిస్తుంది, శరీరాన్ని మనస్సు కంట్రోల్ చేస్తుంది, మనస్సును మన ఇష్టం కంట్రోల్ చేస్తుంది. అర్థమైందో లేదు? మళ్ళీ చెప్తాను. మనల్ని, మన శరీరాన్ని మన మనస్సు కంట్రోల్ చేస్తుంది, మన మనస్సుని మన ఇష్టం కంట్రోల్ చేస్తుంది. దాన్ని 3వ పాయింట్లో మనం ధ్యానం చేసుకుందాం. మనం సమర్పించుకోవలసినటువంటి 3 విషయాల్లో 2 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. రెండవది మీ మనస్సులను ఆయనకు సమర్పించుకునండి. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. చాలు. మూడవది మనము సమర్పించవలసిన 3వ సంగతి ఏంటో చెప్పమంటారా? మీ చిత్తాన్ని దేవునికి సమర్పించుకోవాలి, లేకపోతే మన చిత్తాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కొన్నిసార్లు అంటాం, ఎవడు చెప్పినా నేను విన్నా, నా మనసు చెప్పిందే వింటాను, నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నాకు నచ్చినట్లుగానే ప్రవర్తిస్తాను. డాన్, నాకు నేనే డాన్, నాకు నేనే డాన్. ఎవడి మాట విన్నా, నా మనసు చెప్పిందే వింటా. దేవుడు ఆల్రెడీ ఆ మనసు చెడిపోయిందిరా. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, దానికి ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, పాడైపోయింది, చెడిపోయింది, పతనం. అది చెప్పిందని వింటావా? అది చెప్పిందని వింటావా? అందుకనే 3వదిగా మనం సమర్పించుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క చిత్తాన్ని దేవునికి సమర్పించుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. మన చిత్తాన్ని దేవునికి అప్పగించుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరాడు. మరి ఏం చేయాలి ప్రభు? వాడేడు ఏం చేయమంటావు? నా తండ్రి చిత్తాన్ని చేయాలి.
అద్భుతం అండి. ఆజ్ఞయము నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు గారు, దేవుని చిత్తం ఏంటి? దేవుని ఉద్దేశాలు ఏంటి? దేవుని యొక్క మనస్సు ఏంటి? దేవుని యొక్క చిత్తం చేయడానికి మనం ఉన్నాం, మన ఇష్టం చేయడానికి మనం లేదు. మన విల్ అంటే మన యొక్క ఇష్టాన్ని మన యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనం లేదు. దేవుని చిత్తం ఏమిటో గ్రహించి, ఎరిగి, పాటించి, అనుసరించి, దాన్ని వెంబడించి తెలుసుకొని దేవుని యొక్క చిత్తం ఏంటో, అసలు అమ్మాయి మనసు ఏంటో తెలుసుకోరా అని అంటారు కదా. అసలు అమ్మాయి మనసు ఏంటో తెలుసుకోండి, అసలు అబ్బాయి మనసు ఏంటో తెలుసుకోండి, అమ్మ నాన్నల మనసులో ఏముందో తెలుసుకోండి, తల్లిదండ్రుల మనసులో ఏముందో తెలుసుకోండి. మనం ఎంత మాట్లాడుతున్నాం కానీ ఈ పెళ్లి చూపులు అప్పుడు జరుగుతాయి. అసలు అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోండి అయ్యా, మీరు పోయి అడగండి అంటారు. నా మనసులో ఏముంది? ఇష్టమా అయిష్టమా? అసలు అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోండి, ఇష్టమా అయిష్టమా? అసలు ప్రభు మనసు ఏంటి? ప్రభు యొక్క చిత్తం ఏంటి? ఒక వాక్యం చూపెడతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. పేజ్ నెంబర్ 236. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని చిత్తం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? కొన్నిసార్లు మన చిత్తాన్ని బట్టి పోయే మనం చెడిపోతాం, మన ఇష్టాన్ని పట్టిపోయే మనం దెబ్బతింటాం, మన కోరిక చొప్పున పోయే మనం దెబ్బతింటాం. అరే ఎట్లా అనుకున్నానే, అట్లా జరిగిపోయిందే, దెబ్బతిన్నానే, చేతులు గాలిపోయినాయే, ఎవడ బొమ్మన్నాడు. అందుకని మీ చిత్తం చేయొద్దన్నాడు దేవుడు. మీ చిత్తాన్ని బలిపీఠం మీద పెట్టండి. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. కొన్నిసార్లు మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, మనకు నచ్చినట్టు చోటికి పోతాం, మనకు నచ్చినట్లుగా జీవిస్తాం. కానీ దేవునికి నచ్చినట్లుగా జీవిస్తున్నానా లేదా? దేవునికి నచ్చినట్లుగా జీవిస్తున్నానా? నువ్వు మనుషులకు నచ్చితే దేవునికి నచ్చవు, దేవునికి నచ్చితే లోకం మెచ్చదు. ఎవరిని మెప్పించాలి నేను? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, నేను ఎవరిని మెప్పించాలి? కొన్నిసార్లు మనం చేసే పని ఏంటో తెలుసా? లోకాన్నేమో మెప్పిస్తాం, దేవుణ్ణేమో నొప్పిస్తాం. అంతేనా కాదా? లోకాన్ని మెప్పిస్తాం, పోకపోతే ఎట్లా రండి మావాడు, మా రక్త సంబంధి, పోకపోతే ఎట్లా, వద్దల్లా పో. కానీ నువ్వు దేవుణ్ణి నొప్పించి నీ వాళ్ళను, నీ బంధువులు, నీ స్నేహితులని ఏం చేస్తున్నావు అంటే మెప్పిస్తున్నావు. బైబిల్ గ్రంథం అంత 66 పుస్తకాలు చూడండి. దేవుడు మెచ్చుకున్న వాళ్ళని లోకం ఎప్పుడు మెచ్చుకోవాలి. నువ్వు లోకం దృష్టిలో మంచిదానివి, మంచివాడి కావచ్చు. లోకం నిన్ను చూసి చప్పట్లు కొడుతుందేమో, శాల్వాలు కప్పుతుందేమో, పూలదండలు వేస్తున్నారేమో. నువ్వు దేవునికి నచ్చకపోతే అందరూ నిన్ను లైక్ చేస్తున్నారు అనుకోండి, దేవుడు డిస్లైక్ చేస్తే అర్థమైందా ఈ మాట? అందరూ లైకులు చేస్తున్నారు నీకు, అందరు నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం. దేవుడు అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు, డిస్లైక్ చేశారు. ఎట్లా పెడతారు? ఎట్లా ఉంటుంది చెయ్యి. అందరు ఇంతే అన్నారు నన్ను శ్లోకంలో, అందరు ఇంతే అన్నారు. దేవుడు మాత్రం ఇలా అన్నాడు. మనకి జీవితాన్ని పరిశీలన చేసుకుందామా? దేవునికి నచ్చినట్లుగా జీవించాలండి. దేవుడు నన్ను మెచ్చాలండి. ఇతరులు నన్ను మెచ్చకపోయినా నాకు పెద్ద దండగేమీ లేదు. నువ్వు అందరికీ నచ్చి దేవునికి నచ్చకపోతే నీకు దిక్కులేదు. నువ్వు దేవునికి నచ్చు, నువ్వు ఎవరికి నచ్చకపోయినా పెద్ద ఇదేమీ కాదు, పెద్ద నష్టమేమీ లేదు, నాకు ఒరిగేదేమీ లేదు, నాకు పోయేదేమీ లేదు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం అందరికీ నచ్చాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను లైక్ చేయాలి. డిస్లైక్ చేస్తే కురిగిపోతాను, లైక్ చేస్తే పొంగిపోతాను, డిస్లైక్ చేస్తే కురిగిపోతాను. ఇదే కదా జీవితం అంటే, ఇదే కదా. మీరు నన్ను 100 మంది ఇష్టపడకపోయినా పర్వాలా,
నన్ను లైక్ చేయకపోయినా పర్వాలేదు, నా దేవుడు నా భుజం మీద చేయి పెట్టి నన్ను ఇష్టపడితే చాలు. నన్ను ఇష్టపడితే చాలు. లోకమంతా నన్ను డిస్లైక్ చేసి పడేసిన, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా నేను కృంగిపోను, పడిపోను, ఏడవను, దుఃఖపడను, బాధపడను. దేవుడు గనుక నాతో ఉండి నేను నిన్ను ఇష్టపడుతున్నా అబ్బాయి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, బల నమ్మకమైన మంచి దాసుడు దేవుడు నన్ను మెచ్చుకుంటే అబ్బా అంతకంటే నాకు ఇంకేం కాలేదు, అంతకంటే ఇంకా నాకేమి కావాలి. అందుకని 3వ పాయింట్లో ఉన్నాం, దేవుడి చిత్తానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. మన ఇష్టాలు పనికిరావు. గలతీ 2:20లో ఇక జీవించువాడను నేను కాను అని అంటాడు పౌలుగా. గలతీ 2:20లో క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం అది క్రీస్తు యేసుది, ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష. అంతేగాని ఏదో నా పేరు బలమో, నా పుట్టిన తేదీ తిథి నక్షత్రాన్ని బట్టి నేను ఆరోగ్యంగా లేదు. దేవుడు నన్ను బ్రతకనిచ్చాడు, దేవుడు నాకు బ్రతకనిచ్చాడు. ఈ జీవితం ఆయనది, ఈ జీవితం ఆయనకి అంకితం, ఆయనకి సమర్పణ, ఆయనకి సమర్పించేశాను. పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రమాణం చేసుకుని ఒకరికొకరు ఏ విధంగా జీవితాంతం సమర్పించుకుని అంకితం చేయబడతారో మనం ప్రభువుని ఎరిగిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం జీవితాంతం ఈ ప్రాణం ఉన్నంత వరకు నా మట్టుకు బ్రతుకుడే క్రీస్తే, చావైతే నా ఆయనకి సమర్పించుకొని జీవించాలి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఇంకొక మాట అన్నారు, శరీరమును మనసు కంట్రోల్ చేస్తుంది, మనస్సును మన ఇష్టం లేకపోతే మన చిత్తం కంట్రోల్ చేస్తుంది. మనం కొన్నిసార్లు ఒక భయంకరమైనటువంటి మాట అంటాం, సంకల్ప బలం, సంకల్ప బలం అంటాం. సంకల్ప బలం లేదు, ఏమీ లేదు. నీ సంకల్ప బలంతో నువ్వేమీ చేయలేవు, నీ సొంత శక్తితో నువ్వేమీ చేయలేవు. అందుకనే ఫిలిప్పీ 4:13లో భక్త పౌలు అంటాడు, నన్ను బలపరచు అని నేను సమస్తాన్ని నేను చేయగలను, కానీ నీ బలంతో నువ్వేం చేయలేవు, నా బలంతో నేనేమి చేయలేను. మన బలంతో చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? మనల్ని మనం నియంత్రించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? 2 విషయాలు చెప్తాను. మనల్ని మనం నియంత్రించడం ఒకటి, రెండవది దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియంత్రించడం, అది రెండవది. మనల్ని మనం కట్టుకుంటే ఎప్పుడైనా విప్పుకుంటాం. అర్థమైందా? మనల్ని మనం కట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా విప్పుకోవచ్చు. అదే కనుక దేవుడు కడితే మనం విప్పుకోలేము, దేవుడు ముద్ర వేస్తే మనం విప్పుకోలేము. మనల్ని మనం కట్టుకుంటే వెళ్ళకూడని చోటికి వెళ్తాం విప్పుకొని, తిరగకూడని చోట తిరుగుతా, ఉండకూడని చోట ఉంటా, దుష్టుల ఆలోచన చొప్పున ఉంటా, పాపుల మార్గంలో నడుస్తాం, అపహాసాలు కూర్చుండే చోటన కూర్చుంటాం. నాకు నచ్చింది, నేను కట్టుకున్నది నేను విప్పుకోవడం చాలా తేలిక. నన్ను నేను నియంత్రించుకోవటం అట్లాంటిదే. ఇష్టమైనప్పుడు గేటు తీసుకొని వెళ్తాను, మళ్ళీ అది అయిపోయిన తర్వాత గేటు తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చి మోకాళ్ళ మీద ఉంటాను. ఇది సరైనది కాదు. మరి ఎవరు నియంత్రించాలి మనల్ని? మనల్ని మనం నియంత్రించుకోకూడదు. మనల్ని, మన శరీరాలను, మన మనస్సులను, మన చిత్తాన్ని ఎవరు నియంత్రించాలి? దేవుడు, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏం చేయాలో నియంత్రించాలి. కాబట్టి మన ఆలోచనలు బట్టి మనం బ్రతకూడదు, మన ఆలోచనలు బట్టి మనం జీవించకూడదు, మన యొక్క తలంపులను మనం బట్టి బ్రతకూడదు. ప్రభువా మీ చిత్తం ఏంటో తెలియజేయండి, మీ ఇష్టం ఏంటో తెలియజేయండి ప్రభువా. మీకు ఇష్టం వచ్చినట్లు నన్ను జీవించడానికి నా కృప చూపించిన ఆయన. నువ్వు నన్ను లైక్ చేస్తే ఎంతమంది డిస్లైక్ చేసినా పర్వాలేదు ప్రభువా. నువ్వు గనక లైక్ చేయకపోతే, నువ్వు గనక ఇష్టపడకపోతే ఎంతమంది లైక్ చేసినా ఉపయోగం ఏమీ లేదు. ఎలా ఉంది మన యొక్క జీవితం? అందరూ ఇష్టపడుతున్నారు కానీ దేవుడు ఇష్టపడట్లేదు. అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి పొండి అన్నాడు. అయ్యా తలుపు తీ అన్నారంట 5గురు వచ్చి. దేవుడు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అయ్యో ప్రభు, అదేంటి ప్రభు అంతమాట అనేసావు, అంతమాట అనేసి వింటాయన. అంతే మరి, మీరెవరో నాకు తెలియదు. మీరు ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మీరు జీవించాల. మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, మీ ఇష్టం వచ్చినట్లు బ్రతికారు, మీకు ఇష్టం వచ్చినట్లు నిద్రపోయారు, మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు, మీకు ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని కొనసాగించారు. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎట్లా ఎప్పుడు బ్రతికారు మీరు? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు దేవుడు. మనల్ని కూడా అలా అంటాడేమో దేవుడు రేపు పొద్దున. ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకనే మూడవదిగా మన చిత్తాలను విడిచిపెట్టి, మన ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టం ఏంటో, అబ్బాయి అమ్మాయి మనసు తెలుసుకొని జీవించరా, అమ్మాయి భర్త యొక్క మనసుని ఎరిగి జీవించమ్మా, ఓ విశ్వాసి అసలు దేవుని యొక్క మనసు ఏంటో ఎరిగి జీవించయ్యా, దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగి జీవించినైనా. సింపుల్ కదా. తల్లి అంటుంది పెళ్లి చేసుకుని పోతున్నటువంటి అమ్మాయితో, అమ్మ నీ భర్త మనసు ఏంటో ఎరిగి జీవించు తల్లి, అత్తమామల మనసు ఏంటో తెలుసుకో తల్లి, మీ ఆయనకి ఏది ఇష్టమో, ఏది వండి పెడితే ఇష్టమో అది తెలుసుకొని జీవించు తల్లి అని పంపిస్తుంది. అబ్బాయితో అంటారు తల్లిదండ్రులు, ఒరే నాన్న అమ్మాయి మొన్నటిదాకా అక్కడ పెరిగి వచ్చింది, కొత్త వాతావరణం, కొత్త ప్లేసు, కొత్త ఇల్లు, కష్టపెట్టొద్దు, నిష్ఠూర పెట్టొద్దు, అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి, అమ్మాయి మనసు ఏంటో, అమ్మాయికి ఏది ఇష్టమో అది చేయరా అంటాడు అబ్బాయితో. అంటారా అనరా? అమ్మాయి మనసు ఏంటో అబ్బాయి తెలుసుకొని జీవించాలా, అబ్బాయి మనసు ఏంటో అమ్మాయి తెలుసుకొని జీవించాలి. అలాంటప్పుడు దేవుని మనసు ఏంటో నువ్వు నేను తెలుసుకొని జీవించాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకొని జీవించాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఓ పోకూడదు. దేవుని చిత్తం ఏంటి, దేవునికి ఇష్టం ఏంటి, ఆ ఇష్టం ఏంటి బైబిల్లో ఉన్నాయి. దేవుడు ఇష్టపడే ఉన్నాయి, దేవుడు ఇష్టపడనివి కూడా ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని ముగించబోయే ముందుగా మన యొక్క జీవితం ఒకసారి పరిశీలన చేసుకుందామా. 3 విషయాలు మాట్లాడుకున్నాం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఏది పడితే అది చేయడానికి లేదండి. ఈ శరీరం దేవుడు కొనుక్కున్నాడండి, దేవుడు ఎన్నుకున్నాడండి, దేవుడు కావాలనుకున్నాడండి, ఆయన కొనుక్కున్నాడండి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. రెండోది ఏమనుకున్నాం, మీ మనస్సులను ఆయనకు సమర్పించుకొనుడి. వేటి మీద ఉంది మన మనస్సు? గెహజీ మనసేమో నయమాను తెచ్చిన మూటల మీద ఉంది. యోధా మనసేమో అన్నా కైపాలు ఇచ్చేటటువంటి ఆ వెండి మీద ఉంది. దేవా మనసేమో లోకం మీద ఉంది. దీనా మనసేమో లోక స్నేహం మీద ఉంది. ఆకాను మనసేమో ఆ బంగారు దిమ్మె మీద, కమ్మి మీద ఉంది. ఏమి సాధించారు వాళ్ళు? ఏమి సాధించలేదు. వాళ్ళు పొందుకున్న దానికంటే కూడా పోగొట్టుకున్నదే ఎక్కువ. ఎందుకోసమని? మనిషి ఒక చోట, మనస్సు వేరే ఒక చోట. మన దేవుని పిల్లలు మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి. మనస్సుతో మనిషి తన మనస్సుతో దేవుని మందిరములో ఆత్మతో సత్యముతో ఆరాధించవలసినటువంటి వాడై ఉన్నాడు. అది రెండోసారి. మూడోది ఏమనుకున్నా, మీ చిత్తమును ఆయనకు సమర్పించుకునండి, లేకపోతే మీ చిత్తమును ఆయనకు లోపరుచుకునండి. నేను నాది అనేది చావాలి. ఏం కావాలి? ఇక జీవించేవాడు నేను కాదు. అదండి మన యొక్క జీవితం, అదండి మన బ్రతుకు. ఎలా ఉంది మన యొక్క జీవితం? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? నీ సోచనడు బతుకుతున్నావా? నీకు నచ్చిందే చేస్తున్నావా? నీకు నచ్చిన దాన్నే కోరుతున్నావా? దెబ్బతింటావు. ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ ఇష్టం ఏంటి? మీ ప్రభు యొక్క చిత్తం మెరుగు జీవిద్దాం. ఇందాక ఒక మాట అన్నాను, అమ్మాయి మనసు అబ్బాయి ఎరగాలి, అబ్బాయి మనసు అమ్మాయి ఎరగాలి. అలా అవుతే కనుక జీవితం బాగుంటుంది, వాళ్ళు మంచిగా జీవించగలరు, ఒకరినొకరు అర్థం చేసుకోవటం అంట. మనం దేవుని పిల్లలమైతే, రక్షించబడినటువంటి ప్రియులైనటువంటి పిల్లలమైతే దేవుని మనసులో ఏముందో, దేవునికి నచ్చింది ఏంటి, దేవునికి ఇష్టమైనది ఏంటి, ఇష్టంగా నేను ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అది తెలుసుకోవాలంటే ఇదిగో బైబిల్ చదవాలి. ఇక్కడ దేవుని ఇష్టాలు ఉన్నాయి, దేవుడు నచ్చినవి ఉన్నాయి, దేవుడు మెచ్చేవి ఉన్నాయి. ఆ విధంగా మనం జీవిద్దాం. లోకమంతా నేను లైక్ చేస్తే, దేవుడు డిస్లైక్ చేస్తే నీకు అర్థమే లేదు. దేవుడు లైక్ చేస్తే ఎంతమంది నేను డిస్లైక్ చేసినా, ఎంతమంది ఇష్టపడకపోయినా అసలు పెద్ద నష్టం ఏమీ లేదు. నాకు అసలు నష్టమే లేదు. ఎవరికి నచ్చినట్టు బతుకుతాం, ఎవరికి నచ్చినట్టు బతుకుదాం. మన యొక్క జీవితాలను ఎవరికి నచ్చినట్లు మనం ముందుకు సాగిద్దాం. ఒకసారి పరిశోధన చేసుకుందామా? మన ఆరాధన, మన యొక్క జీవితాలు, మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితాలు దేవునికి సమర్పించుకొని జీవిద్దాం. మన క్రైస్తవ జీవితం సమర్పణతో ముడిపడి ఉన్నది. అలా సమర్పించుకుని ఆరాధన చేసినప్పుడు, అప్పగించుకుని ఆరాధన చేసినప్పుడు, ఆయనకు లోపరుచుకుని ఆరాధన చేసినప్పుడు, మనల్ని మనం ఆయనకి ఇచ్చేసుకుని ఆరాధన చేసినప్పుడు అది చాలా బాగుంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. అది సమర్పణ. ఉడికిందే తింటాం, మనం ఉడికిందే తింటాం, కాల్చబడిందే తింటాం.
బలిపీఠం మీదకి ఎక్కింది దేవునికి ఇంపైనటువంటి సువాసనగా, ఆరాధనగా ప్రభు దగ్గరికి చేరితే బలిపీఠం మీదకి ఎక్కింది. అది ఎంత శ్రేష్టమైనటువంటి ఆరాధనగా ఆ హోమం, ఆ ధూపం ఆ బలిపీఠం మీద నుంచి లేస్తూ ఉంటే, ఆ శరీరం బలిపీఠం మీదకి ఎక్కింది, నా మనసు బలిపీఠం మీదకి ఎక్కింది, నా చిత్తం బలిపీఠం మీదకి ఎక్కింది. అప్పుడు ఆరాధన చేస్తుంటే ఆ ధూపం, ఆ ధూమం దేవుని దగ్గరికి వెళ్ళి అది ఎంత శ్రేష్టమైనటువంటి ఆరాధనగా, ఎంత అద్భుతమైనటువంటి ఆరాధనగా ఉంటుందో కదండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన శరీరం దేవునికి సమర్పించుకుందాం, మన మనసులను దేవునికి సమర్పించుకుందాం, మన చిత్తాన్ని దేవునికి సమర్పించుకొని జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.